హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, ధీరజ్ ఒంటరిగా నిలబడి రామరాజు అన్న మాటల గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక అటుగా వెళ్తున్న తిరుపతి ధీరజ్ను చూసి వెంటనే ధీరజ్ దగ్గరికి వచ్చి, ఏంట్రా బావ అన్న మాటల గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నావా? చూర్రా, బావ ఎప్పుడైనా నిన్ను ఇలాగే అంటాడు కదరా, అది మీ మంచి కోసమే. ఎందుకురా ఇంతలా బాధపడుతున్నావు? వదిలే, పద వెళ్దాం అని తిరుపతి అనగానే అప్పుడు ధీరజ్, ఏంటి మావయ్య, అసలు నాన్న ప్రేమని అలా అర్థం చేసుకోకుండా ప్రేమని తిట్టడం ఏంటి? ప్రేమ నాకు సహాయంగా ఉండాలనే కదా పిల్లలకి ట్యూషన్ చెప్తానంటుంది. అయినా నేను నెలకి 10,000 రూపాయలు ఇవ్వాలి. అంతేకాకుండా ప్రేమ బాధ్యత కూడా నేనే చూసుకోవాలి. అలాంటప్పుడు ప్రేమ నాకు తోడుగా ఉంటే ఏమవుతుంది మావయ్య? నాన్న అర్థం చేసుకోకుండా ఈ ట్యూషన్ గురించి వద్దని చెప్పడం ఏంటి? అయినా ఈ ట్యూషన్ విషయం ముందే చెప్పుంటే బాగుండేదేమో అని చెప్పి ఇక ధీరజ్ అనగానే అప్పుడు తిరుపతి, ఒరేయ్, అసలు బావకి ఈ విషయం చెప్పింది ఎవరో కాదురా, వల్లీనే. వల్లి ఆ రోజు రైస్ మిల్కి భోజనం తీసుకొచ్చి ప్రేమ ట్యూషన్ గురించి బావకు ముందుగా చెప్పింది మీ వల్లి వదినేరా అని తిరుపతి చెప్పగానే ఆ మాటలు విన్న ధీరజ్ ఒక్కసారే షాక్ అవుతాడు. ఏంటి మావయ్య నువ్వు చెప్పేది? ఇదంతా నాన్నకు చెప్పింది శ్రీవల్లి వదిన అని చెప్పి ఇక ధీరజ్ చాలా కోపంగా శ్రీవల్లి దగ్గరికి వెళ్తాడు. ధీరజ్ని చూసిన శ్రీవల్లి, ఇదేంటి ఇతను ఇంత కోపంగా నా దగ్గరికి వచ్చాడు? ఒకవేళ ఆ ట్యూషన్ గురించి మావయ్యతో నేనే చెప్పానని ధీరజ్కి తెలిసిపోయిందా ఏంటి అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటే అప్పుడు ధీరజ్, వదిన, నువ్వు చేసింది ఏమీ బాగోలేదు అని ధీరజ్ అంటాడు. అప్పుడు శ్రీవల్లి, ఏంటి ధీరజ్, నేను ఏం చేశానని నన్ను అలా అంటున్నావు అనగానే అప్పుడు ధీరజ్, చూడు వదిన, ప్రేమ చెప్పకముందుకే నాన్న గురించి ట్యూషన్ గురించి ఎందుకు మాట్లాడావు? ముందు ప్రేమ నాన్నతో చెప్పి ఏదో ఒక నిర్ణయం తీసుకునేది కదా. నువ్వు ప్రేమ విషయంలో ఇలా నాన్నతో చెప్పడం మంచి పద్ధతి కాదొదినా, అది మార్చుకో అని ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతున్నట్టు నటించి, చూడు ధీరజ్, నేను ఈ ఇంటి పెద్ద కోడలిని. ఈ ఇంట్లో ఏది జరుగుతుందో అది మామయ్యకి చెప్పే బాధ్యత నాకుంది. కానీ నువ్వు నన్ను ఇలా అపార్థం చేసుకుంటే ఏమీ బాలేదు అని శ్రీవల్లి అనగానే అప్పుడు ధీరజ్, చూడు వదిన, నువ్వు నా ప్రేమ విషయంలో మావయ్యకు చెప్పడం ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి. ఇంకొకసారి నువ్వు ప్రేమ విషయంలో కలగజేసుకుంటే మర్యాదగా ఉండదు. ఇది నీకు అవసరం లేని విషయం. ఇంకోసారి ప్రేమని నాన్న తిడితే నేను మాత్రం ఊరుకోను అని చెప్పి ఇక ధీరజ్ శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా కోపంగా తన మనసులో, ఏంటి ధీరజ్, నీ భార్య కోసమే నాకు వార్నింగ్ ఇస్తావా? ఉండు, నీ సంగతి చెప్తాను. నేను చందుకి చెప్పలేనా? నేను కూడా వెంటనే మీ అన్నయ్యతో చెప్పి మీ అన్నయ్య మధ్య గొడవ పెడతాను అని చెప్పి ఇక శ్రీవల్లి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళి రూమ్లో కూర్చుంటుంది. ఇంతలోనే చందు రూమ్లోకి వెళ్తాడు. శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకోవడం చూసి, ఏంటి శ్రీవల్లి, ఏం జరిగింది? ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి, చూడండి, నేను ఈ ఇంట్లో ఏం తప్పు చేశానని, అయినా నేను ఈ ఇంట్లో మనిషిని కాదా? అయినా ఈ ఇంట్లో ఏమేం జరుగుతున్నాయో నేను ఈ ఇంటి పెద్ద కోడలిగా అవి సరిదిద్దకూడదా అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు చందుకి ఏమీ అర్థం కాదు. ఏంటి శ్రీవల్లి, ఏం జరిగింది? చెప్పమంటే నీలో నువ్వే ఇలా మాట్లాడతావేంటి అనగానే అప్పుడు శ్రీవల్లి, చూడు చందు, నేను ప్రేమ పిల్లలకి ట్యూషన్ చెప్తుందన్న విషయం మావయ్యతో చెప్పాను. అదేదో తప్పన్నట్టు మీ తమ్ముడు ధీరజ్ నన్ను వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చాడు. ప్రేమ విషయంలో మళ్ళీ కలగజేసుకోవద్దు. ఇంకొకసారి ప్రేమ నా వల్ల బాధపడితే నేను ఊరుకోనని మీ తమ్ముడు ధీరజ్ నాకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే నేను ఈ ఇంట్లో మనిషిని కాదా? కావాలనే నేనే ఈ గొడవ పెట్టానని మీ తమ్ముడు నన్ను నానా మాటలు అంటున్నాడు అని శ్రీవల్లి
శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న చందు ఒక్కసారే షాక్ అవుతాడు. ఏంటి శ్రీవల్లి, ధీరజ్ నిన్ను అంతలా అన్నాడా? అయినా వాడు అంతగా అనడు కదా, వాడి గురించి నాకు ముందే తెలుసు అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి తన మనసులో ఇదేంటి, నేను ధీరజ్ గురించి ఇంతలా చెప్తున్నా ఈయన నమ్మడం లేదేంటి, ఇప్పుడు ఈయన నమ్మితేనే ఇద్దరి మధ్య గొడవ వస్తుంది, ఇక ఇంట్లో నుంచి ఆ ధీరజ్ ప్రేమ వెళ్ళిపోతారు అని చెప్పి ఇంకా శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ, బావా నాకంటే నీకు మీ తమ్ముడే ఎక్కువైపోయాడు కదా, నన్ను అన్నాడని చెప్తున్నా కూడా నువ్వు నా గురించి పట్టించుకోకుండా నువ్వు మీ తమ్ముడి గురించే ఆలోచిస్తున్నావు. చూడు బావా, అటు ధీరజ్ అన్నందుకు నాకు బాధ కాలేదు, నువ్వు నా మాట నమ్మనందుకే నాకు చాలా బాధగా ఉంది బావా అని చెప్పి ఇక శ్రీవల్లి కావాలని కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతున్నట్టు నటిస్తూ ఉంటుంది. ఇక అది చూసిన చందు, చూడు శ్రీవల్లి, నేను ధీరజ్ని అడుగుతాను, నువ్వు ఊరుకో అని చెప్పి చందు అంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. చందు మాత్రం ఒక చోట కూర్చొని ధీరజ్ శ్రీవల్లి అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే ధీరజ్ చందు దగ్గరికి వచ్చి, ఏంటన్నయ్య ఎందుకలా అలా కూర్చున్నావు అని ధీరజ్ అనగానే అప్పుడు చందు, చూర్రా ధీరజ్, నువ్వు శ్రీవల్లిని ఎందుకు ఆ వార్నింగ్ ఇచ్చావు, అలా మీ వదినని అనడం తప్పురా, నువ్వు అలా అనకూడదు, అలా అని ఉంటే ఇప్పుడు మీ వదిన ఎంతలా బాధపడుతుందో తెలుసా అని చందు అనగానే అప్పుడు ధీరజ్, ఏంటన్నయ్య నేను చేసింది తప్పైతే మరి వదిన చేసిందేంటి, ప్రేమ ట్యూషన్ విషయం నాన్నకు ఎందుకు చెప్పింది, ప్రేమే మెల్లగా నాన్నతో చెప్పి ఒప్పించుకునేది కదా, కావాలనే వదిన ఈ ట్యూషన్ చెప్పకుండా చేసింది అని ధీరజ్ అనగానే అప్పుడు చందు, ఒరే ధీరజ్ ఏం మాట్లాడుతున్నావురా, శ్రీవల్లి ఎలాంటిదో నాకు తెలియదా, తన గురించి అలా తప్పుగా మాట్లాడడం మంచిది కాదు అని చందు అనగానే అప్పుడు ధీరజ్, చూడన్నయ్య ఇప్పుడు శ్రీవల్లి వదిన కూడా ప్రేమ విషయంలో కలగ చేసుకోవడం చాలా పెద్ద తప్పు, అదే ఫస్ట్ సారి లాస్ట్ సారి కూడా కావాలని వదినకి నచ్చజెప్పాను, అంతే తప్ప నేను వదినని ఎలాంటి మాటలు అనలేదు అని చెప్పి ధీరజ్ అనగానే ఇక చందు ధీరజ్ ఇద్దరు కూడా అలా గొడవ పడుతూ ఉంటారు. ఇంతలోనే తిరుపతి అక్కడికి వచ్చి, ఒరేయ్ ఆగంట్రా, ఏంట్రా మీ భార్యల కోసం మీరు గొడవ పడడం ఏంట్రా, ఇప్పుడు బావ చూస్తే చాలా బాధపడతాడు, ముందు వెళ్ళండిరా అని చెప్పి ఇక తిరుపతి చందుని ధీరజ్ని అక్కడి నుంచి పంపించేస్తూ ఉంటాడు. ఇక ఇంతలో ధీరజ్, ఏంటి మామయ్య, వాడి భార్య చేసింది తప్పు కానప్పుడు నేను చేసింది తప్పెలా అవుతుంది, ఆ శ్రీవల్లి వదిన అన్నకి ఉన్నవి లేనివి చెప్పి నా మీద గొడవకి పంపించింది అని ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న చందుకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే ధీరజ్ దగ్గరికి వచ్చి, ఒరేయ్ ఇంకొకసారి శ్రీవల్లి గురించి తప్పుగా మాట్లాడావంటే నిన్ను ఇక్కడే చంపేస్తాను అని చందు అంటాడు. అప్పుడు ధీరజ్, లేకపోతే ఏంటన్నయ్య, ఒకసారి వదినని పిలువు, నేను ఏం మాట్లాడానో వదినే నీతో చెప్తుంది అని అనగానే అప్పుడు చందు శ్రీవల్లి అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న శ్రీవల్లి అక్కడికి వచ్చి, ఏంటండి అనగానే అప్పుడు చందు, శ్రీవల్లి ధీరజ్ని నేమన్నాడు అనగానే ఇక శ్రీవల్లి మాత్రం ఉన్నవి లేనివి మొత్తం ధీరజ్ మీద తప్పుడు మాటలు చెప్తూ ఉంటుంది. అది విన్న చందు, చూడ్రా ఇప్పుడు నా భార్య ఇలా చెప్పింది, ఇదే ఫస్ట్ టైం కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను, ఇంకొకసారి నా భార్య విషయంలో తప్పుగా మాట్లాడావంటే నీ ప్రాణం తీస్తాను అని చందు అంటాడు. అప్పుడు ధీరజ్, ఏంటొదినా అసలు నువ్వు ఆడదానివేనా, నేను అనని మాటలు కూడా అన్నానని ఉన్నవి లేనివి కల్పించి అన్నయ్యకి చెప్తే అన్నయ్య నా మీద కోపంగా ఉన్నాడు, ఎందుకొదినా ఇంతలా మాటలు మార్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు అని చెప్పి ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి, ఏంటండి చూసారా వదిననన్న ఇంకిత జ్ఞానం లేకుండా ధీరజ్ నన్ను ఎలాంటి మాటలు అంటున్నాడో మీ ముందే అని శ్రీవల్లి బాధపడుతూ ఉంటే అది చూసిన చందు చాలా కోపంగా వెంటనే ధీరజ్ చెంప పగలగొడతాడు. అది చూసిన తిరుపతి ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఒరేయ్ చందు, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, అక్కడ ఉన్నది నీ తమ్ముడురా, నువ్వు చిన్నప్పటి నుంచి నీ చేతుల్లో ఎత్తుకొని పెంచిన ధీరజ్నే, వాడి గురించి నిజం తెలుసుకోక నువ్వు నీ భార్య మాటలు నమ్మి నీ తమ్ముడినే కొడతావా అని చెప్పి తిరుపతి అంటూ ఉంటే అప్పుడు చందు, చూడు మావయ్య, శ్రీవల్లి ఎప్పుడు అబద్ధం చెప్పదు, శ్రీవల్లితో ఇలా మాట్లాడాముంటే నాకు కోపం రాదా, అందుకే వాడి చెంప పగలగొట్టాను, ఇంకొకసారి నా భార్య గురించి
తప్పుడుగా మాట్లాడావంటే నీ సంగతి చెప్తా అని చందు అనగానే అప్పుడు ధీరజ్, చూడన్నయ్య, నీలాగే నేను చెప్తున్నా, నా భార్య విషయంలో నీ భార్య కలగజేసుకుందంటే నేను కూడా ఊరుకోను, వదిన అని కూడా చూడను అని ధీరజ్ చందు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న వేదవతి అక్కడికి వచ్చి, ఏంట్రా, ఏం జరిగింది, మీరిద్దరు గొడవ పడమేంట్రా అని వేదవతి అనగానే అప్పుడు తిరుపతి జరిగిన విషయం మొత్తం కూడా వేదవతికి చెప్తాడు. దాంతో వేదవతి, ఒరే చందు, నువ్వు నీ భార్య తప్పు చేసి వాడినంటావేంట్రా అని వేదవతి అనగానే అప్పుడు చందు, ఏంటమ్మా, నా భార్య ఏం తప్పు చేసింది అని చందు అంటాడు. అప్పుడు వేదవతి, చూర్రా, పిల్లలకి ట్యూషన్ చెప్పడం చెప్పకపోవడం అది ప్రేమ విషయం. ప్రేమే మీ నాన్నతో ఈ విషయం చెప్పి మీ నాన్నని ఒప్పించి ట్యూషన్ చెప్పేదో ఏమో, కానీ అంతలోనే ఏమైందని తను భోజనం తీసుకొని రైస్ మిల్లుకి వెళ్ళి ప్రేమ ట్యూషన్ గురించి చెప్పవలసిన అవసరం నీ భార్యకేంట్రా? లేకపోతే ప్రేమ ట్యూషన్ చెప్పకూడదనే ఇలా చేసిందా? ప్రేమ విషయంలో కలగజేసుకోవడమే ముందు శ్రీవల్లి తప్పురా అని వేదవతి అనగానే అప్పుడు చందు, అది కాదమ్మా అని అంటూ ఉంటాడు. ఇక వెంటనే వేదవతి, ఒరే చందు, నీ భార్య తప్పు చేస్తే నువ్వు నీ తమ్ముడిని కొడతావా? అంటే శ్రీవల్లి అన్నదమ్ములని విడదీయడానికే ఇలా ప్లాన్ వేసిందా అని వేదవతి అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అయిపోతుంది. ఇదేంటి, వీళ్ళ ఇద్దరి మధ్య గొడవలు పెట్టి వీళ్ళ అన్నదమ్ములని విడదీయాలని చూశాను, కానీ నా గురించి అత్తయ్యకి నిజం తెలిసిపోతుందేంటి అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఇక వేదవతి వెంటనే శ్రీవల్లి అని గట్టిగా పిలుస్తుంది. ఇక శ్రీవల్లి అక్కడికి వచ్చి, ఏంటత్తయ్య గారు అనగానే అప్పుడు వేదవతి, చూడు శ్రీవల్లి, నువ్వు రైస్ మిల్లుకి నేను భోజనం వద్దంటున్నా చెప్పినా వినకుండా మీ మావయ్యకి భోజనం తీసుకువెళ్ళావు. అంతేకాకుండా ప్రేమ ట్యూషన్ గురించి మీ మావయ్యతో చెప్పవలసిన అవసరం నీకేంటి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, చూడత్తయ్య, నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని, అందుకే ఈ విషయం మామయ్యతో చెప్పాను అని శ్రీవల్లి అంటుంది. అప్పుడు వేదవతి, చూడు, నువ్వు పెద్ద కోడలివే, కానీ నేను ఈ ఇంటికి అత్తగారిని, ఏదైనా ఉంటే ఆయనతో నేనే చెప్పేదాన్ని కదా, నువ్వు ముందు ఎందుకు చెప్పావు అని వేదవతి శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తుంది. ఇక శ్రీవల్లి, అదేంటత్తయ్య, మీరు కూడా అలా మాట్లాడుతున్నారు అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి, లేకపోతే ఏంటమ్మా, ఇదంతా ఇప్పుడు నీ వల్లే కదా ఈ ఇంట్లో గొడవ వచ్చింది. ఆ విషయం నువ్వు మామయ్యతో చెప్పి ఉండకపోతే ఈ గొడవ ఉండేదే కాదు కదా అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ, లేదత్తా, అక్కని చూస్తుంటే నాకేదో అనుమానంగానే ఉంది, తనకి ఇంగ్లీష్ రాదో ఏమో, అందుకే నేను ఎక్కడ ట్యూషన్ చెప్తే తనని ట్యూషన్ చెప్పమంటానని తను ఈ ట్యూషనే చెప్పకుండా మామయ్యతో ప్లాన్ చేసి చెడగొట్టింది అని ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అయిపోతుంది. ఇదేంటి, నాకు చదువు రాదన్న విషయం ఈ ప్రేమకి తెలిసిపోయిందా అని చెప్పి ఇక శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ మాత్రం, అంతే కదక్క, నువ్వు నా ట్యూషన్ని చెడగొట్టావు అంటే నీకు చదువు రాదనే నాకు అనిపిస్తుంది అని ప్రేమ అంటుంది. అప్పుడు శ్రీవల్లి, చూడు ప్రేమ, నా గురించి మాట్లాడినప్పుడు కాస్త ముందు వెనక ఆలోచించి మాట్లాడు. నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని, నా గురించి ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ, చూడక్క, నువ్వు పెద్దదానివే, కానీ ఇలా ఇంట్లో గొడవలు పెట్టడం కూడా పెద్దవాళ్ళ గొప్పతనం అనిపించుకోదు కదా. ఇంకొకసారి మామయ్య ముందు నా గురించి చెప్పావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక చందు కూడా, చూడు శ్రీవల్లి, ఇంకొకసారి ప్రేమ విషయం నాన్నతో చెప్పకు, నువ్వు చేసింది కూడా తప్పే. ప్రేమ ట్యూషన్ విషయం నువ్వు నాన్నతో ఎందుకు చెప్పవలసి వచ్చింది? ప్రేమే నాన్నని అడిగి ఎలాగలా ఒప్పించుకొని పిల్లలకి ట్యూషన్ చెప్పేది కదా. వాడు నెలకు 10,000 రూపాయలు నాన్నకి ఇవ్వాలి, అవి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? పాపం ప్రేమ ట్యూషన్ చెప్తూ వాడికి కాస్త సహాయంగా ఉండేది కదా. అయినా ఈ గొడవలన్నిటికి కారణం నువ్వే శ్రీవల్లి, నీ వల్ల నేను నా తమ్ముణ్ణి అపార్థం చేసుకున్నాను అని చెప్పి ధీరజ్ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అది విన్న శ్రీవల్లి, ఇదేంటి, నేనొక ప్లాన్ వేస్తే ఇంకోలా జరిగిందేంటి? ధీరజ్ వాళ్ళ తమ్ముని గురించి తప్పుగా అర్థం చేసుకొని ఇక వాళ్ళ తమ్ముణ్ణి
మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడని అనుకున్నాను. కానీ అటు తిరిగి ఇటు తిరిగి అదంతా నా మీదికే వచ్చింది అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. ఎలా బావ నన్ను అపార్థం చేసుకున్నాడు, ఎలాగైనా బావని మళ్ళీ కన్విన్స్ చేయాలి, నా మాట వినేలా చేసుకోవాలి అని చెప్పి ఇక శ్రీవల్లి తన రూమ్లోకి వెళ్ళి వెంటనే తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది. శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి, అమ్మోయ్ నువ్వు చెప్పిన ప్లాన్ ప్రకారమే నేను ప్రేమ ట్యూషన్ చెప్పకుండా మావయ్య దగ్గర ఈ విషయం చెప్పి మావయ్య చేతనే ప్రేమ ట్యూషన్ చెప్పొద్దని అనిపించాను. కానీ ఈ విషయంలో ధీరజ్ ప్రేమ మా అత్తయ్య నాకు వార్నింగ్ ఇచ్చారు. చందుబావ కూడా నన్ను అపార్థం చేసుకున్నాడమ్మి అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం, అదేంటే నీ ఏ ప్లాన్ కూడా సరిగ్గా చెయ్యవా అని భాగ్యం అంటుంది. ఇక మాటలు విన్న శ్రీవల్లి, అదేంటమ్మి అలా మాట్లాడతావు అనగానే అప్పుడు భాగ్యం, చూడమ్మి ఇప్పుడైతే ప్రేమ ట్యూషన్ చెప్పకుండా మీ మావయ్య వద్దని చెప్పాడు కదా, ఇక ముందు ముందు ఏం జరుగుతుందో తర్వాత చూసుకుందాం అని చెప్పి ఇక భాగ్యం ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలోనే శ్రీవల్లి, ఇదేంటి అమ్మ ఇంకో ఏదైనా కొత్త ప్లాన్ చెప్తుందేమో అని అనుకున్నాను, కానీ ఇలా మధ్యలోనే ఫోన్ పెట్టేయడం ఏంటి, ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ప్రేమ తన రూమ్లో కూర్చొని శ్రీవల్లి రామరాజు అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ధీరజ్, చూడు ప్రేమ, నువ్వు పిల్లలకి ట్యూషన్ చెప్పన అవసరం లేదు, నీ ఖర్చులు నీ కాలేజీ ఫీజు ఇంట్లోకి ఇచ్చే ఆ 10,000 నేనే సంపాదించి తీసుకువస్తాను. నువ్వు ట్యూషన్ చెప్తే మా నాన్నగారి పరువు మర్యాదలు పోతాయని చెప్పాడు కదా, ఇక అవసరం లేదు అని చెప్పి ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ, అదేంటి ధీరజ్ నువ్వు కూడా మామయ్యలాగే మాట్లాడుతున్నావు, పిల్లలకి ట్యూషన్ చెప్తే మామయ్య పరువు ఎందుకు పోతుంది అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్, చూడు ప్రేమ, ఇప్పుడు నువ్వు ట్యూషన్ చెప్తే అది మీ వాళ్ళు చూస్తే మళ్ళీ గొడవకి దారి తీస్తుంది, అందుకే నాన్న నిన్ను ట్యూషన్ చెప్పొద్దని చెప్తున్నాడు అని ధీరజ్, చూడు ప్రేమ, అదంతా నేను చూసుకుంటాను, ఇక ఈ విషయం గురించి మరిచిపో అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమకి నచ్చ చెప్తాడు. ఇక శ్రీవల్లి మాత్రం ఈ రోజుతో తప్పిపోయింది, కానీ ఏదో ఒక రోజు ఈ అన్నదమ్ములని శాశ్వతంగా విడదీసి బావని ఆస్తిని నాతో తీసుకువెళ్తాను అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా ప్రేమ విషయంలో శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చిన ధీరజ్ చెంప పగలగొట్టిన చందు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.